హలో అన్మోల్ చెప్పు ఏమైంది? అదేంటంటే నేనేమంటున్నానంటే నేను చాలా ఆలోచించాను, దాని గురించే ఎక్కువ ఆలోచించాను నీతో వచ్చేయడానికి. నేను నితిన్ని వదిలి వచ్చేయడానికి రెడీగా ఉన్నాను. సూపర్. సరే విను, మనం ఇక్కడి నుంచి వెళ్ళడానికి అన్నిటినీ రెడీ చేయి. నేను త్వరగా వచ్చేస్తాను. నేను ఇప్పుడు ఫోన్ పెట్టేస్తున్నాను, ఎవరైనా వింటే ప్రాబ్లం అవుతుంది. సరే ఓకే. అత్తయ్య అత్తయ్య, నేను మార్కెట్కి వెళ్ళొస్తాను. మీకేమైనా తీసుకురావాలా? సరే అమ్మా, వచ్చేటప్పుడు కాయగూరలు తీసుకురా. అలాగే అత్తయ్య. కోమల్, నేను మొత్తం ప్లాన్ చేశాను. వచ్చే నెల 10వ తారీఖున మనం ఈ చోటు నుంచి వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి బయలుదేరి మన ఇద్దరం ముంబైకి వెళ్ళిపోతాం, సరేనా? ఇంకొంచెం తొందరగా వెళ్ళడం కుదరదా? నేనేమంటున్నానంటే ఆ నితిన్తో ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండట్లేదు. ఆయన ఎప్పుడు నా పక్కన కూర్చుని నన్ను ముట్టుకున్నా నాకు చాలా చిరాగ్గా ఉంటోంది. అందుకే. కోమల్, ఇంకా కొన్ని రోజులే కదా, నేను ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పైగా మనకి ఎక్కువ డబ్బులు కావాలి కదా. అప్పటి వరకు నువ్వు కొద్ది రోజులు తన నుంచి కాస్త దూరంగానే ఉండు. సరే సరే, నేను బయలుదేరుతాను. మార్కెట్కి వెళ్తున్నానని చెప్పొచ్చా? ఎవరు చూస్తారు? ఎవరైనా చూడొచ్చు. అలాంటప్పుడు ఈ కార్ ఎందుకున్నట్టు? ఈ కార్ని డాన్సింగ్ కార్గా మారుద్దాం. నువ్వు చాలా ఆపు. అన్మోల్, నువ్వు అన్నావు కదా వచ్చే నెల 10వ తేదీ మనం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నావని. డబ్బులు రెడీ అవ్వలేదని నువ్వు ఇప్పుడు చెప్తున్నావేంటి? కోమల్, కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇంకా కొద్ది రోజులు మాత్రమే. నువ్వు నాకు ఏమీ చెప్పొద్దు. నన్ను కొంచెం అర్థం చేసుకో. ఈ నితిన్తో ఉండాలంటే నాకు అస్సలు ఇష్టం లేదు. సరే విను, ఎవరైనా వచ్చేలా ఉన్నారు, నేను తర్వాత మాట్లాడతాను, సరేనా? సరే. సరే, బాయ్. ఎవరితో మాట్లాడుతున్నావు? నేను మా వాళ్ళతో మాట్లాడుతున్నాను. మీ వాళ్ళతో మాట్లాడుతున్నావా? కోమల్, నాకు అన్ని విషయాలు తెలుసు. ఎందుకు నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు? ఎందుకని నన్ను అవాయిడ్ చేస్తున్నావు? అలాంటిదేమీ లేదు నితిన్, నేను చెప్పేది విను. ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాం, ఓకే? డెత్ ఆర్ రొమాన్స్. ఇప్పుడు నీకు మర్డర్ జరగబోతోంది.
ఐ విల్ కిల్ యూ. ఏం చేస్తున్నావు? ఏంటి ఏం చేస్తున్నావు? ఏం చేద్దాం నేను అనుకుంటున్నావు? చెప్పాను కదా ఈరోజు నిన్ను మర్డర్ చేస్తానని. కోమల్, కోమల్, నేను చెప్పేది విను. కోమల్, నాకు నితిన్తో ఉండాలని ఇష్టం లేదు సార్. నాకెప్పుడు ఆయన ఇష్టం లేదు సార్. మా ఇంట్లో నన్ను బలవంతం చేసి ఆయన పెళ్లి చేసుకోమన్నారు. నేను అతన్ని చంపాలనుకోలేదు, కానీ నాకే తెలియకుండా కోపంలో ఎలా హత్య చేశానో సార్. నేను ఇప్పటికీ నేను అన్మోల్నే లవ్ చేస్తున్నాను. నితిన్ ఇష్టం లేకపోతే వాడితో చెప్పిండొచ్చు కదా, విడాకులు తీసుకుని ఉండొచ్చు. నువ్వు ఒక అమ్మాయికుని చంపేశావే, వాడు ఏం తప్పు చేశాడో వాడికే తెలియదు. అయిపోయింది. గీత, తిని తీసుకెళ్ళండి, కోర్టుకు తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేయండి.